హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ బుక్ షెల్ఫ్. క్విక్గా ఒకసారి గత భాగం వినిపిస్తాను. వాసుకి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. చూడ్డానికి వచ్చిన సంధ్యని జ్యోతి చూసి సంధ్య మంచిది కాదని, పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బాబుని చూపిస్తానని మాధవ్ని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తుంది. అక్కడ నిజంగానే సంధ్య బిడ్డని మాధవ్ కలుస్తాడు. ఇక ఊర్లో వర్షం ఉధృతి వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సంధ్య ఆయా మాధవ్ ఇంటికి చేరుకుంటారు. నెక్స్ట్ టైం ఏందో ఇప్పుడు వినిపిస్తాను. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోదామా మరి. మర్నాడు వర్షపు ఉధృతం కాస్త తగ్గింది. గాలి జోరు ఏమాత్రం తగ్గలేదు. రాత్రి మాధవ్ ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు కూడా అక్కడే ఉండేట్టు అతను ఏర్పాట్లు చేశాడు. గోవిందు, అతని భార్య, తల్లి అందరికీ భోజనం సంగతి చూస్తున్నారు. అంత పని ఉంటే చూస్తూ ఊరికే ఉండలేని ఆయా తను కూడా వంటింటి వైపు వెళ్ళింది. అంత క్రితం కొద్దిసేపటి మునుపు సంధ్య ఒక్కసారి వెళ్ళి తోట చూసి వస్తాను అంది. ఈ వానలో అడుగు బయటపడడానికి వీల్లేదని ఆయా గట్టిగా చెప్పింది. గదిలో ఒంటరిగా కూర్చున్న సంధ్య ఆయా వంటింట్లో హడావుడిలో మునిగిపోయిందని గ్రహించగానే మెల్లిగా బయటకు జారుకొని చీరకొంగు తిప్పి తల మీద కప్పుకొని తోటవైపు పరిగెత్తింది. వడివడిగా అడుగులు వేస్తూ ఏదో ఆలోచిస్తూ తోటకి అభిముఖంగా వస్తున్న సంధ్య అలంద దూరంలోని మీట నొక్కినట్లు ఆగిపోయి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అక్కడంతా జలమయమైపోయింది. పైన నీళ్ల మీద తెప్పల్లా తేలుతున్న పువ్వుల్ని పిందెల్ని చూసి అక్కడ తోట ఉందని అనుకోవాలి. పందిరి మీదకి పాకిన తీగలు కూడా ఎడాపెడా పడిపోయాయి. స్థాణువులా నిలబడిపోయిన సంధ్యకి ఎదురుగుండా కనిపిస్తున్న ఈ భయంకరమైన యథార్థాన్ని గ్రహించడానికి ఎంత ప్రయత్నించినా మనసు ఒప్పుకోవడం లేదు. గాలికి తల మీద కొంగు జారిపోయింది. సరి చేసుకోవాలనే ధ్యాస కూడా లేదు. ఆ వానలో అక్కడ ఎంతసేపు నిలబడిపోయిందో సంధ్యకి గుర్తే లేదు. ఎన్ని రోజుల కష్టం, ఎంత శ్రమ, ఎన్ని ఆశలు, వీటన్నిటినీ నిరాశ అనే ప్రవాహం ముంచేసింది. కృంగిపోయిన మనసుతో మెల్లిగా కాళ్ళిడ్చుకుంటూ సరాసరి ఇంటికి వచ్చి తలుపులు తీసి లోపల ప్రవేశించింది. ఇల్లంతా నీళ్లు నిండి ఉన్నాయి. నీరసంగా వాసు మంచం మీద కూలబడింది. గుమ్మంలోంచి చల్లటి ఈదురుగాలి రివ్వు రివ్వుమని వీస్తుంది. వానకి తల, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎంత ఆపుదామనుకున్నా ఆగకుండా శరీరమంతా చలికి గడగడా వణుకుతుంది. పళ్ళు కటకట్లాడుతున్నాయి. సంధ్యకు ఒక్కసారి వెర్రి కేక పెట్టి విరగబడి నవ్వాలనిపిస్తుంది. తోటంతా సర్వనాశనమైంది. ఏం తినాలి? మళ్ళీ ఎంత డబ్బు ఖర్చు చేస్తే, ఎంత శ్రమపడితే మామూలు స్థితికి వస్తుంది తోట? భగవంతుడికి తనంటే ఎందుకింత కసి? ఏం చేసింది తను? ఎటువైపు వెళ్ళినా ఈ విధంగా క్రూరంగా నవ్వుతున్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండి వెచ్చగా బుగ్గల మీద కారసాగాయి. ఉన్నట్టుండి ఫళఫళా విరిగిపడ్డ చప్పుడు వినిపించింది. భయంకరమైన ఆ శబ్దం ఏమిటో తెలియని సంధ్య కెవ్వుమని మంచానికి ఖర్చుకుపోయింది. ఒక్కసారిగా వానజల్లు వచ్చి విసురుగా సంధ్య మీద పడి ఇంకా ఇంకా తడిపేస్తుంది. సంధ్య మెల్లగా తలెత్తి చూసింది. ఒకవైపు ఇల్లంతా కూలిపోయింది. లేచి అక్కడి నుంచి బయటికి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ సూదుల్లా వచ్చి మీద పడుతున్న వర్షపు ధారలు కళ్ళు తెరవనివ్వలేదు. కాళ్ళు వణుకుతున్నాయి. లేవబోయిన సంధ్య మళ్ళీ కూలబడింది. కళ్ళ మీదకి మత్తులాంటిది వస్తుంది. అది పూర్తిగా వశం చేసుకోకముందే ఇక్కడి నుంచి బయటకెళ్ళాలి. కూలిపోయిన ఇంట్లో ఒంటరిగా ఉంది తను. ఇంకా కొద్దిసేపటిలో ఈ భాగం కూడా కూలిపోతుంది. ఏమాత్రం సందేహం లేదు. తను తక్షణం బయటికి పారిపోకపోతే దీని అడుగున పడి నలిగి ముక్కలైపోతుంది. శరీరం నామరూపాలు లేకుండా నాశనమవుతుంది. సంధ్య ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడో శిథిలమైన ఈ ఇల్లుని కదిలిస్తుంటే ఏ ఎముకలో బయటపడితే అప్పుడు గుర్తిస్తారు. కళ్ల ముందు క్షణం సేపం కదిలిన స్పష్టమైన ఈ ఊహా చిత్రాన్ని చూసి సంధ్య వణికిపోయింది. మరింత కంగారుతో లేచి పరిగెత్తాలనుకుంది. కానీ శరీరం ఏమాత్రం సహకరించలేదు. లేచి 2 అడుగులు వేయబోయి మళ్ళీ మంచం మీద పడింది. పాతకాలపు కోళ్లున్న మంచం. సంధ్య తల వెళ్ళి కోడుకి కొట్టుకుంది. అబ్బా అనడానికి పెదవులు తెరుచుకున్నాయి కానీ శబ్దం పైకి రానేలేదు. సంధ్యకి స్పృహ తప్పిపోయింది. ఎంతసేపు అలా ఉందో సంధ్యకి ఏమాత్రం గుర్తులేదు. మెల్లమెల్లగా 4 మూలల నుంచి నీళ్ళొచ్చి నిండుతున్నాయి. ఈ నీటిలో ఆకులు, పిందులు, పువ్వులతో పాటు తన శరీరం కూడా తేలియాడుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారి ఉధృతంగా గాలి వీచింది. అకస్మాత్తుగా నీళ్లన్నీ అమితమైన వేగంతో ఎటో ప్రవహించడం ప్రారంభించాయి. ఆ జాలులో పడి సంధ్య శరీరం కూడా కొట్టుకుపోతుంది. అయినా సరే భయం వేయలేదు. పైనుంచి హాయిగా శాంతిగా ఉంది. నీళ్లన్నీ పెద్ద ఎడారిలోకి ప్రవహించి అక్కడున్న ఇసుకలో ఇంకిపోయాయి. దూది కంటే మృదువుగా అతి మెత్తగా ఉన్న ఆ ఇసుకలో సంధ్య శరీరం బోర్లాపడి ఉంది. ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోతుంది. నిర్జీవంగా ఉన్న ఆ ఎడారిలో ఉన్నట్లుండి విచిత్రమైన కేక ఒకటి వినిపించింది. అదేమిటో ఎటువైపు నుంచి వస్తుందో తెలుసుకోవాలని యావత్ శక్తిని కూడా తీసుకుని పెనుగులాడుతున్నా ప్రయోజనం లేకుండా ఉంది.
విచిత్రంగా ఉన్న ఆ శబ్దం మెల్లగా దగ్గరగా వచ్చి అది క్రమేపీ సంధ్య అన్న పిలుపుగా మారిపోయింది. ఎవరో వచ్చారు తన కోసం. ఎవరై ఉంటారు? వాసు కంఠంలో గంభీరత్వం ఎక్కడుంది? మాధవకి తనను వెతకాల్సిన పనేముంది? అయితే ఎవరు మరి? ఎవరో. సంధ్య అన్న పిలుపుతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. మోచేతుల మీద లేవబోయిన సంధ్య నీరసంతో మళ్ళీ బోర్లా పడిపోయింది. చుట్టూ సంధ్య అన్న పిలుపు 1000 కంఠాలతో వినిపిస్తుంది. ఇక్కడున్నాను అనాలనుకుంది, కానీ అనలేకపోతుంది. అర్థం కాని ఈ అశక్తతతో సంధ్యకి కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. సంధ్యకి కళ్ళ మీదకి మసకగా మళ్ళీ మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది. అయ్యయ్యో, చచ్చిపోతున్నాను. పర్వాలేదు, కానీ వాసుకు చెప్పనే లేదు. ఇలా తను చచ్చిపోయినట్టు వాడికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? సంధ్య మనసు వాసు కోసం బెంగపడుతుండగా ఈసారి పూర్తిగా స్పృహ తప్పిపోయింది. మళ్ళీ మెలకు కలిగేసరికి కళ్ళ ముందు తెల్లటి వెలుగు కనిపిస్తుంది. అది సూర్యకాంతిలా తీక్షణంగా లేదు, వెన్నెలలా చల్లగా ఉంది. అయినా వెన్నెల కాదు. ఆ లేత వెలుగులో అడవి పూలు కలకలలాడుతూ గాలికి ఊగుతున్నాయి. పక్షులు ఆకాశంలో పల్టీలు కొడుతూ వలయాలుగా తిరుగుతున్నాయి. సంధ్యకు తనెక్కడుందో, ఏం చేస్తుందో ఊహించను కూడా ఊహించలేనంత నీరసంగా ఉంది. కళ్ళు తెరిచేసరికి అక్క అంటూ వాసు మీదకు వంగి ఆత్రంగా అడుగుతున్నాడు. వాసు శూన్యంలోకి తడుముకుంటూ చెయ్యి చాచింది. అక్క, మెలకు వచ్చిందా? వాసు, నిజంగా నువ్వేనా? నిజంగా నేనేనక్క. వాసు కంఠం దుఃఖంతో వణికింది. సంధ్యకు పూర్తిగా తెలివొచ్చింది. తన పక్కలో దగ్గరగా కూర్చొని ఉన్నాడు. వాసు, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు మందు వేసుకో. వాసు లేచి పక్కన టేబుల్ మీద ఉన్న మందు, మంచినీళ్లు తెచ్చిచ్చాడు. వాసు, నువ్వు. సంధ్య చప్పును లేవబోయింది. లేవకు, తలవైపు నుంచి గంభీరంగా వినిపించింది. సంధ్య గడ్డం బాగా పైకెత్తి అటువైపు చూసింది. అక్కడ మాధవ్ మంచాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు. క్షణంసేపు సంధ్య కళ్ళతో కలిపిన అతని కళ్ళల్లో ప్రపంచంలో ఉన్న ప్రేమానురాగాల అంతా పోగు చేసి అక్కడ సంధ్య కోసం దాచిపెట్టినట్టు నిండుగా తొణికిసలాడుతున్నాయి. అతని చూపుల నుంచి కళ్ళు విడతీసుకున్న సంధ్య వెంటనే కనుబొమ్మలు ముడిచింది. మళ్ళీ వెనక్కు జారి మెల్లగా దిండు మీద తల అంచుకుంది. వాసు మందు ఇస్తూ వేసుకుంటావా అన్నాడు. వాసు. సంధ్య కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిశాయి. వాసు మళ్ళీ నడుస్తున్నాడు. అది మొట్టమొదటిసారిగా చూస్తుంది. అక్కగారి కళ్ళల్లో ఆ భావాన్ని కనిపెట్టిన వాసు, చూసావా, నేను నడిచేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాగానే స్పృహలేని నిన్ను చూసి ఎంత నీళ్లు కారిపోయానో, చూడేలా నడిచేస్తున్నాను అంటూ వాసు గబగబా గదంతా తిరగడం ప్రారంభించాడు. చాలే, ఎక్కువ అలసట పనికిరాదని డాక్టర్ చెప్పారుగా, మాధవ్ వారిస్తూ మందలించాడు. ఆల్రైట్ హుజూర్. వాసు బుద్ధిమంతుళ్లా మానేసి వచ్చి సంధ్య దగ్గర కూర్చున్నాడు. మాధవ్ మూలంగా తన జీవితం నాశనమైనా, అతని పశుత్వం మూలంగా స్త్రీగా పొందవలసిన సుఖాలకి శాశ్వతంగా దూరమైనా, ఇప్పుడిలా వాసుని మళ్ళీ మనిషిని చేసి జీవితం ప్రసాదించినందుకు సంధ్య మనసు కృతజ్ఞతతో మెత్తబడింది. కొద్దిసేపైన తర్వాత మాధవ్ గదిలోంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే వాసు ఆత్రంగా ముఖం పెట్టి, అక్క, ఇంట్లో ఉన్న చిన్న కుర్రవాడెవరు? మాధవ్ తన కొడుకుంటున్నాడు, నిజమేనా అని అడిగాడు. సంధ్య మనసులో ఏర్పడిన మృదుత్వం వెంటనే కఠినంగా మారిపోయింది. రెప్ప వాల్చకుండా తమ్ముడు వైపు చూడసాగింది. అక్కడికి తమాషా చేస్తున్నారేమో అనిపించి అనుమానం పట్టలేక పెంపుడు కొడుక అని కూడా అడిగాను. లేదు, సొంత కొడుకే, రక్తం అన్నారు. అక్క, అదెలా సాధ్యం? ఈయనకు అసలు పెళ్ళే కాలేదు, పిల్లలు ఎలా పుట్టారు? సొంత కొడుకంటే ఎలా నమ్మేది? ఎందుకు నమ్మకూడదు? గంభీరంగా అంది సంధ్య. కానీ అక్క, మాధవ్ లాంటి మనిషి, అలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమే. నువ్వు వాడిని గురించి ఎక్కువ ఆలోచించుకో. అంతేనంటావా? అయితే నిజంగా కొడుకేనంటావా? ఈర్షిగా అడిగాడు వాసు. సంధ్య ముఖం త్రిప్పేసుకుంది. కుర్రాడిని చూసి మధ్య వీడికెందుకింత బాధ? కానీ అక్క, అసలు మాధవ్. వాసు, నన్ను కొంచెం పడుకోనిస్తావా, నిద్రొస్తుంది అంది కొద్దిగా విసుగ్గా. అలాగే నిద్రపో, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు వాసు. తర్వాత ఆయా ద్వారా జరిగిందంతా తెలుసుకుంది సంధ్య. ఎంతసేపటికి తన ఇంటికి రాకపోతే మాధవ్ వెతకడానికి వెళ్ళాట. చివరికి వెతికి ఎక్కడా కనిపించక ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో సంధ్య ఇల్లు సగం కూలి కనిపించింది. తలుపులు తెరిచి ఉన్నాయి. ఆత్రంగా లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే అక్కడ సగం పడిపోయిన ఇంట్లో ఓ పక్కగా వాసు మంచం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్న సంధ్య కనిపించింది. వెంటనే 2 చేతుల మధ్య ఎత్తి ఇంటికి తీసుకొచ్చాట. వానలో తల అది బాగా తడడం వల్ల నిమోనియా వచ్చింది. ఒకరోజు హైదరాబాద్ తీసుకెళ్ళకపోతే లాభం లేదు అన్నంత ప్రమాదం అనిపించింది. ఆ రోజు చూసి తగ్గకపోతే మర్నాడు తీసుకెళ్లే ఏర్పాట్లు చేసేవారే, కానీ ఆ అవసరం రాలేదు. తగ్గుముఖం పట్టింది జ్వరం. వాసు అక్కగారికి సుస్థి చేసిందని తెలియగానే ఇంటికి వచ్చేశాడు. జ్వరం తీవ్రంగా ఉన్న 4-5 రోజులు రాత్రిపూటలు మాధవ్ తనే స్వయంగా మేలుకొని దగ్గర కూర్చొని మందులవి ఇచ్చాట.
అంత జ్వరంలో కూడా సంధ్య అతన్ని అసహించుకున్నట్లు మాట్లాడేది. మందు తాగనని తోసేసేది. దగ్గర కూర్చున్న మాధవుని గుప్పిళ్ళు బిగించి గుద్దేది. ఇదంతా చూసి ఆయా, వాసు భయపడుతుంటే, ఏం లేదు, జ్వరం తీవ్రత, కంగారు పడకండి అని ధైర్యం చెప్పాట. ఒక్క నిమిషం కూడా అతను సంధ్య మంచం వదల్లేదు. మందులేసుకోనని పళ్ళు బిగించి పెనుగులాడుతున్న సంధ్య పక్కలో కూర్చుని ఒళ్ళోకి లాక్కొని బలవంతంగా మందు త్రాగించడం అతనికొక్కడికే సాధ్యమైంది. ఇవన్నీ ఆయా నోటి నుంచి వివరంగా వింటుంటే సంధ్యకి సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది. సంధ్య కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. పడిపోయిన ఇంటిని బాగు చేయాలంటే మిగతా భాగాన్ని కూడా కూలదోసి మళ్ళీ కట్టడం మంచిదని, లేకపోతే ఇంకోసారి ఇలాంటి వర్షం వస్తే ఈ భాగం కూలుతుందని మేస్త్రి చెప్పాడు. మాధవ్ రోడ్డు దగ్గరగా ఉన్న తన స్థలంలో చిన్న డాబా వేయించడానికి ప్లాన్ గీయించాడు. ఇల్లు కట్టడానికి డబ్బు లేదు. అందుకే ఇష్టం లేకపోయినా సంధ్య తప్పనిసరిగా ఆయా చేత అది వరకు మాధవ్ ఆ ఇంటిని కొనుక్కోవడం విషయం గుర్తుకు తెచ్చి అడిగించింది. మాధవ్ ఒప్పుకున్నాడు. కానీ అతను గీయించిన ఆ ప్లాన్కి, కట్టబోతున్న ఇంటికి, తన అమ్మిన ఇంటి పైకం ఓ మూలకు కూడా రాదని సంధ్యకు తెలియదు. మాధవ్ చెప్పదలుచుకోలేదు. ఎంత లేదన్నా ఇల్లు కట్టాలంటే 4-5 నెలలకు పైన పడుతుంది, కానీ తక్కువ పట్టదు. ఈ వ్యవధిలో మాధవ్ ఇంట్లో ఉండడం కంటే వేరే గత్యంతరం ఏమీ కనిపించలేదు. ఈ విధంగా పరిస్థితులన్నీ మూకుమ్మడిగా ఎదుట నిలిచి సంధ్యని బలవంతంగా మాధవ్ వైపు నెట్టడం ప్రారంభించాయి. ఆయాకి బాబంటే రాను రాను ఇష్టం అధికం కాసాగింది. వాడి చిన్నతనం చేష్టలు, వచ్చిరాని పసిమాటలు, అల్లరి అందరినీ ఆకర్షిస్తున్నా సంధ్యని మాత్రం ఆకర్షించడం లేదు. బాబుకి తలదూవడం, స్నానం చేయించి బట్టలు వేయడం, వేళ పట్టున భోజనం తినిపించడం, ఇవన్నీ ఆయా తనే స్వయంగా చూస్తుంది. అంతేకాదు, గోవిందు భార్యని వంట పని మాన్పించి ఆ భారం కూడా తన మీదే వేసుకుంది. సంధ్య అడ్డు చెప్పబోతే, నువ్వు ఊరుకో, ముగ్గురం పడి తింటున్నాం, ఈ మాత్రం చేయడం ఓ లెక్క కాదు అని కసిరింది. ఆయా అప్పుడప్పుడు ఈ పనులతో సతమతమవుతుంటే సంధ్య సాయం చేయడానికి వెళ్ళేది. ఆయా బాబు పనులు చూడమని పురమాయించేది. వాడిని ముట్టుకోవడానికి, ఆ పనులు చేయడానికి సంధ్యకి ఎలాగో అనిపించేది. వాడి వంక భయం భయంగా చూసేది. ఇవేమీ తెలియని బాబు ఎందుకో సంధ్య అంటేనే ఇష్టపడేవాడు. ఏదో విధంగా దగ్గరికెళ్లాలని ఆరాటపడేవాడు. కుర్రాడంటే మాధవ్కి ఎంత అపురూపమో ఇంట్లో అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వాసు మాత్రం ఈర్ష్యను దాచుకోలేక, బయట పెట్టలేక సతమతమవుతున్నాడు. ఆ రోజు సంధ్య తన గదిలో కిటికీ దగ్గర నిలబడి పరధ్యాసగా బయటకు చూస్తుంది. దూరంగా మామిడి చెట్ల కింద వాటి నీడలో నిలబడి వాసు గాలిపటం ఎగరేస్తున్నాడు. పక్కనే నిలబడి దారపు ఉండ పట్టుకున్న బాబు గాలిపటం చూపిస్తూ ఏదో అడుగుతున్నాడు. వాడు వినిపించుకోలేదు. బాబు చేయి పట్టుకుని గుంజి మరీ అడిగాడు. వాసు విసుగ్గా కసిరాడు. బాబు వెంటనే దారపుండ కింద పరేశాడు. వాసు ఉన్నట్టుండి బాబు వీపు మీద టపటపమని గట్టిగా 2 చరిచాడు. సంధ్య తెల్లబోయి చూస్తుంది. బాబు వెంటనే ఏడుపు లంకించుకున్నాడు. మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు. పిల్లాడి ఏడుపు ఉంటే ఇంకేమైనా ఉందా? సంధ్య చూస్తుండగానే ఇంతలో ఆయా అక్కడికి పరిగెత్తుకెళ్ళింది. ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఏంటని అడిగింది. వాడు ఒక చేతితో కళ్ళు నిలుపుకొని ఏడుస్తూనే ఇంకో చేతితో వాసును చూపించాడు. ఆయా వాసును అడిగింది. వాసు నిర్లక్ష్యంగా తలెగరేసి సమాధానంగా ఏదో అన్నాడు. వెంటనే ఆయా వాసు రెక్క పట్టుకుని బరబరా లోపలికి ఈడ్చుకొచ్చింది. సంధ్య కూడా ఆతుర్దాగా బయటకొచ్చింది. ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు? అప్పటికే మాధవ్ ఆయాకి ఎదురు వెళ్తూ అడిగాడు. అతను అప్పుడే తెల్లారా స్నానం చేసేళ్లా ఉంది. పొడి పొడిగా ఉన్న జుట్టు కొద్దిగా నుదుటి మీదకు పడి గాలికి కదులుతుంది. ఒంటికి షర్టుకు బదులు మీద తువ్వాలుంది. దారపుండ సరిగ్గా పట్టుకోలేదట, కొట్టాడు. పిల్లలు ఏముంది అంది ఆయా. ఏం వాసు అన్నాడు మాధవ్ చేతులు జాపి కొడుకును అందుకుంటూ. అవును, కొట్టాను వాసు నిర్భయంగా అన్నాడు. వాడి మొండితనానికి సంధ్యకి, ఆయాకి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకు కొట్టావు? మీ ఇద్దరు స్నేహంగా ఉండాలని నేను చెప్పలేదు? నాకు వాడికి స్నేహం ఏంటి? నేను పెద్దవాడిని, వాడు చిన్నోడు. అందుకని కొడతావా? కొట్టడం కాదు, అవకాశం దొరికితే చంపేస్తాను. వాడంటే నాకు అంత అసహ్యం. మాధవ్ వాసు దగ్గరగా వచ్చాడు. ఆయా కూడా భయంగా చూస్తుంది. అసహ్యం ఎందుకో కాస్త వివరంగా తెలియజేస్తారా వాసుదేవరావు గారు? గంభీరంగా అడిగాడు మాధవ్. వాసు చురుగ్గా కళ్ళెత్తి చూశాడు. వెంటనే కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. పళ్ళు బిగబట్టి, అసహ్యం కాదు, ఈ వెధ వచ్చినప్పటి నుంచి మీరెంత మారిపోయారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాతో మీరు ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఒక్క క్షణం కూడా నన్ను దగ్గర కూర్చోపెట్టుకోలేదు. ఎప్పుడూ వాడే. కంఠం బొంగురు పోవటంతో ఆగిపోయి చప్పున కళ్ళు తుడుచుకున్నాడు. సంధ్య తెల్లబోయి చూడసాగింది. మాధవ్ కొద్దిసేపు రెప్పవాల్చకుండా చూసి వెంటనే చేయి చాపి వాసు భుజాల చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు. మీరు నన్ను సరిగ్గా చూస్తే నేను వాడిని ఏమీ అనను. వాడి మీద నాకేం కోపం లేదు వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అన్నాడు. తెలిసింది వాసు, పొరపాటు నాదే, ఇంకెప్పుడు అలా చేయనుగా. వాసు జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ ప్రేమగా అన్నాడు మాధవ్. నేను కూడా వాడిని ఎప్పుడు కొట్టను. అతని చేతికి పెనవేసుకుపోతూ వాగ్దానం చేశాడు వాసు.
ఆయా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. సంధ్య కూడా తన గదిలోకి తిరిగి వచ్చింది. ఈ సంఘటనతో సంధ్యకి కొత్త సత్యం తెలిసింది. వాసుకి మాధవ్ ప్రేమ అంత అవసరమా? సొంత అక్క ప్రాణంగా చూపే అభిమానం వాడికి చాలదా? ఆ మాటకొస్తే వాసును తనకంటే మాధవ్ ఎక్కువ ప్రేమిస్తాడా? అసలు ఇదివరకు వాసు తన దగ్గర కూర్చోవాలని కానీ కబుర్లు చెప్పాలని కానీ చూడలేదే. ఒకవేళ ఎప్పుడైనా బలవంతంగా కూర్చోపెట్టుకున్నా వాడి మనసు ప్రాణం రెండూ మాధవ్ దగ్గరే ఉంటాయి. భగవాన్, తనేం పాపం చేసిందని వాసు కూడా చివరికి దూరమైపోతున్నాడు. ఇది గుర్తించిన సంధ్య మనసు వికలం కాసాగింది. నన్నాయన స్కూల్లో చేర్పిస్తానంటున్నారు అన్నాడు వాసు ఉత్సాహంగా అక్కగారి పక్కన వచ్చి కూర్చుంటూ. వద్దు. ఎందుకని? విచిత్రంగా చూశాడు. మనకంత డబ్బు లేదు, ఆయన ఇస్తానంటున్నారుగా. సంధ్య చర్రుమని లేచింది. తీసుకోవడానికి అంతుపంతు లేదా? వాసు ముఖం మాడిపోయింది. గదిలో నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. కాలు నయం కాగానే ఎన్ని కలలు కన్నాడు. మళ్ళీ స్కూల్లో చేరవచ్చునని, ఇదంతా పీడకలలా మర్చిపోవచ్చునని. ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇన్ని కష్టాల మధ్య దేవుడిచ్చిన వరంలా మాధవ్ అండ దొరికింది. ఏం, మాధవ్ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు ముగ్గురు తిండి అతను భరించడంలే. అసలు తీసుకోనే కూడదు, కానీ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ తక్కువ భేదం ఏముంది? ₹1 తీసుకుంటే ఎంతో, 10 రూపాయలు తీసుకున్నా అంతే. సంధ్యని ఎదురు ప్రశ్నలు వేసి తర్కిస్తే మరీ మండిపడుతుంది. మెల్లగా నచ్చచెప్పి ఒప్పించాలి. గది బయట కాసేపు అటు ఇటు తారట్లాడిన వాసు వెనక్కి తిరిగి మళ్ళీ అక్కగారి దగ్గరకు వచ్చాడు. పోనీ అప్పుగా తీసుకుందాం అన్నాడు. తీసుకోగానే సరే, మళ్ళీ తీర్చొద్దు. నేను చదువుకుని ఉద్యోగం చేసి తీర్చేస్తాను. మహా తీర్చావులే, ఇప్పుడు తీసుకున్నదంతా మొదట తీర్చు. వాసుకి కోపం వచ్చింది. అయితే ఎల్లకాలం ఆయన పీకల మీద ఇలా కూర్చుని తింటూ ఉందాం, అది బాగుంటుంది నీకు. నోర్ముయ్, ఎల్లకాలం ఎందుకుంటాం? ఆ స్థలం మళ్ళీ దున్నించి తోట వేసుకుందాం. ఇల్లు పూర్తి కాగానే ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాము. కూరగాయల మీద డబ్బు రావడం ప్రారంభం కాగానే కాస్త కాస్త అప్పు తీర్చేద్దాము. పోనీ అలాగే అనుకుందాం. అదైనా ఎన్నాళ్ళు? నువ్వు ఇలా బతికున్నంతకాలం కాయకష్టం చేస్తూ కూర్చుంటావా? ఎప్పుడు ఎందుకు చేస్తాను? నువ్వు పెద్దయ్యే వరకు చేస్తాను. వాసు దిమ్మెరపోయినట్లు చూశాడు. నేనా? నా వల్ల అవుతుందా? బరువు పనులు ఎప్పుడూ చేయకూడదని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా? సంధ్య మాట్లాడలేదు. వాసు బ్రతిమలాడడం ప్రారంభించాడు. అక్క, నా మాటిను. ఈ విషయంలో వెనుదలుచుకోలేదు వాసు. ఇప్పటికే తప్పనిసరిగా చాలా సహించాను. నేను ఇంక సహించలేను, నాకు ఆ శక్తి లేదు. అయితే నేను చదువుకోవడం నీకు ఇష్టం లేదు కదూ? నిష్ఠూరంగా అడిగాడు. సంధ్య మౌనం వహించింది. వాసు ముఖం కోపంతో జేవురించింది. అంతేలే, నేను జాగ్రత్తగా కష్టపడి చదువుకుంటానంటే నువ్వు వినవు. ఎలాగో కొద్ది రోజులు కాలం గడుపుకోమంటే గడుపుకోలేవు. ఆ బరువు పనులు నేను చేయలేను. నువ్వు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఎప్పుడో ఓ రోజు నీకు సాయం చేయబోయి నడుం విరిగి మళ్ళీ మంచంలో పడతాను, సరిపోతుంది. అప్పుడు నీ కళ్ళు చల్లగా ఉంటాయి. వాసు! సంధ్య బిగ్గరగా అరిచింది. అంతే, నా మొహాన అదే రాసిపెట్టుంది. అలా జరక్కపోతే చూడు నువ్వు. వాసు విసురుగా తలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాసు! సంధ్య వణుకుతూ పిలిచింది. వాసు మళ్ళీ మంచంలో పడ్డమా? వాడికి పునర్జన్మ ఇవ్వడం కోసం కదూ తన అభిమానాన్ని చంపుకుంది. వాసు మళ్ళీ మనిషిగా మారడం కోసం కదూ తనకున్న అసహ్యం అణుచుకుంది. లేకపోతే మాధవ్ నేడైనా తన కన్నెత్తి చూసేదా? ఇదంతా వాసు మళ్ళీ మంచంలో పడి ఎప్పటిలా ఆవిడ బ్రతుకు బతకడానికేనా తను చేసింది? ఆ రాత్రి వాసు భోజనం చేయలేదు. మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు. ఆయా వచ్చి పిలిస్తే తంతానవతలికెళ్ళు అని అరిచాడు. సంధ్య స్వయంగా వచ్చి ఎంతసేపో బతిమాలాడింది. అయినా వినలేదు. చివరికి చదువుకు ఒప్పుకున్నానని అంగీకారం తెలుపుతూ అనుమతిచ్చింది. నిజంగా? వెంటనే లేచి అక్కగారి 2 చేతులు పట్టుకుంటూ ఆత్రంగా అడిగాడు. నిజంగానే. నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ మనసు మార్చుకోగా? అనుమానంగా చూశాడు. మార్చుకోను, నువ్వు లేచి భోజనం చెయ్యి కఠినంగా అంది సంధ్య. వాసుకి రెక్కలొచ్చాయి. ఎగిరిపోతున్నాడు. ఆకాశానికి ఎగిరిపోవాలని తహతహలాడుతూ రెక్కలు కొట్టుకుంటున్న పిట్టని బలవంతంగా పట్టుకుని ఆపాలనుకోవడం కంటే వెర్రితనం ఇంకోట్లేదు. వాసును తీసుకెళ్లి హైదరాబాద్ స్కూల్లో చేర్పించి కావలసిన సదుపాయాలని చూసి వచ్చాడు మాధవ్. ఇల్లు కడుతున్న మేస్త్రి భార్య చనిపోవడం వల్ల ఇంటి పని ఆగిపోయింది. మాధవ్ ఇంట్లో భోజనం చేస్తున్న రుణం ఆయా ఎలాగూ ఉంచుకోవడం లేదు. సంధ్య కూడా ఉంచుకోదలుచుకోలేదు. బాబు పనులన్నీ ఇప్పుడు సంధ్య చూస్తుంది. వాడిని తాకినప్పుడల్లా మనసు విచిత్రంగా అనుభూతి పొందడం మానలేదు. మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన మనిషిని గుర్తురావడం వలన అందరి ఆడవాళ్లలా కాకుండా తన జీవితం ఈ విధంగా అష్టవంకర్లు ఎందుకు తిరిగింది? వాసు వెళ్ళిపోవటంతో ఒంటరితనంతో శూన్యమైన సంధి మనసు మెల్లమెల్లగా తనకు తెలియకుండానే బాబు వైపు తిరగసాగింది. మాధవ్ కోరుకున్నది, ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తున్నది కూడా దీనికోసమే. ఎన్నిసార్లు సంధ్యకి అసలు విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ అతను సిద్ధం చేసుకున్న సంభాషణంతా సంధ్య కనుబొమ్మల మధ్య ముడి చూడగానే గుర్తుపట్టలేనంత దూరంగా పారిపోయేది. సంధ్యకి తీరిగ్గా కూర్చొని మాధవ్ ఇంట్లో ఉంటున్నానని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ తప్ప గుర్తురాదు. మాధవ్ సాధారణంగా ఇంట్లో ఉండడు.
ఉన్నప్పుడు కూడా ఎక్కువ కాలం అతని గదిలోనే గడుపుతాడు. నెలకి 20 రోజులు అతని పట్నంలో ఉండి చేసే పనేమిటో సంధ్యకు తెలియదు. రకరకాలుగా ఊహించుకుని మరింత అసహించుకునేది. ఏదైనా అతను ఎక్కువగా ఇంట్లో ఉండకపోవడం మాత్రం ప్రాణానికి హాయిగా ఉంది. తీరిక సమయం అంతా రాట్నం వడకడంతో గడుపుతుంది. ఆ ఏకుల అమ్మగా వచ్చిన డబ్బు ఆయా ద్వారా మాధవ్కు అందజేస్తుంది. కానీ అందులో చిల్లి గవ్వ కూడా అతను ముట్టుకోలేదని, అదంతా భద్రంగా ఆయా దగ్గరే ఉంచమని చెప్పాడని, ఆయా అలాగే దాచి ఉంచిందని సంధ్యకు తెలియదు. రోజులు గడిచిన కొద్దీ ఆయాకి మాత్రం మాధవ్ అంటే మాతృత్వంతో కూడిన మమకారం వెల్లువలా పొంగసాగింది. బుద్ధిమంతుడైన అతన్ని సంధ్య భర్తగా స్వీకరిస్తే బాగుండనని మనసులో ఆశించేది. కానీ పైకి చెప్పాలంటే సంధ్య ఎక్కడ విరుచుకుపడుతుందోనని లోపలే ఆ అభిప్రాయాన్ని దిగమింగి ఊరుకుంది. కానీ కొద్ది రోజులు ఇలాగే అతనితో కలిసి ఉంటే అతని వ్యక్తిత్వం చూసి ఏనాటికైనా ఆకర్షింపబడక మానదని కూడా అనుకునేది. అందుకే భగవంతుడికి బలవంతాన ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితులకి మనసారా నమస్కరించేది. అందరిలాగే బాబు కూడా సంధ్యని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అది చూసి మాధవ్ ఓసారి ఒంటరిగా ఉన్నప్పుడు అలా పిలవకూడదు, తప్పు అని చెప్పాడు. మరేమని పిలవాలి? తండ్రి ఒళ్ళో కూర్చుని గడియారంతో ఆడుకుంటున్న బాబు తలెత్తి సూటిగా అడిగాడు. మాధవ్ క్షణంసేపు తటపటాయించి అమ్మా అను అన్నాడు. అమ్మంటే? మాధవ్ జవాబు చెప్పలేకపోయాడు. చెప్పు అమ్మంటే? ప్రతిదాన్ని వివరంగా తెలుసుకోవాలనే ఆరాటం వాడికి మహా ఎక్కువ. సమాధానం చెప్పే వరకు వదలడు. అమ్మంటే చాలా మంచిది, అందంగా ఉంటుంది, నిన్ను బాగా చూస్తుంది. సంధ్యలాగానా? మాధవ్ అవునన్నట్టు చూశాడు. తదేకంగా తండ్రి ముఖంలోకి చూస్తున్నవాడు వేలు జాపి బుగ్గ మీద మచ్చ ఉన్న చోట ఆనించి ఇదేంటి అన్నాడు. మాధవ్ కొడుకు వైపు క్షణంసేపు అలాగే చూస్తుండిపోయాడు. చెప్పు, పడ్డావా? లేదు. మరెవరన్నా కొట్టారా? మాధవ్ అవునన్నట్టు తలూపాడు. ఎవరు? సంధ్య. బాబు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. ఎందుకు? గాలిపటం చించావా? చింపలేదన్నట్టు చూశాడు మాధవ్. మరి తలంటు పోసుకోలేదా? చాక్లెట్లన్నీ తినేశావా? అడ్డంగా తలూపాడు మాధవ్. ఇంకెందుకు కొట్టింది? ప్రపంచంలో దెబ్బతినటానికి ఇంకా కారణాలుంటాయంటే పసి మనసు నమ్మలేక ఆశ్చర్యపోతుంది. నువ్వే అడుగు. ఎవరిని? సంధ్యనా? సంధ్య అనకూడదని చెప్పలా? అంటే ఏమవుతుంది? కళ్ళు పోతాయి. క్షణంసేపు తండ్రి కళ్ళల్లోకి చూసిన బాబు వెంటనే ఒళ్ళోంచి దిగి వంటింటి వైపు పరిగెత్తాడు. అమ్మా, అమ్మోయ్! కొత్తగా నేర్చుకున్న మాటని అప్పటికప్పుడు ఉపయోగించేస్తూ హుషారుగా బిగ్గరగా పిలిచాడు బాబు. ఉతికి ఆరేసిన బట్టలు తెచ్చి మడపెడుతున్న సంధ్య చివ్వున వెనక్కి తిరిగి చూసింది. మా నాన్నగారి బుగ్గ మీద ఎందుకు కొట్టావు? సీరియస్గా అడిగాడు. సంధ్య చిత్రంగా చూసింది. చెప్పమ్మా. అమ్మా? అవును, నీ పేరు సంధ్య కాదు, అమ్మ. చేతులు కట్టుకుని నీ సంగతి నాకు తెలుసులే అన్నంత ధీమాగా గంభీరంగా అన్నాడు. సంధ్యకి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ ఎవరు చెప్పారు అంది. నాన్న. వాడు వాక్యం పూర్తి చేయలేదు. సంధ్య చేస్తున్న పని వదిలేసి చరచరా వచ్చి వాడి రెక్క పట్టుకుని మాధవ్ గదిలోకి ఈడ్చుకొచ్చింది. మాధవ్ ముఖానికి పేపర్ అడ్డుంది. చదువుకుంటున్నాడు కాబోలు. మీ అబ్బాయి సరైన మాటలు నేర్చుకుంటే బాగుంటుంది అంది రోషంగా. ఏం చేశాడు? పేపర్ తీసేస్తూ ఏం తెలియని వాడిలా ఆశ్చర్యంగా అడిగాడు. ఆయాని అమ్మ అని పిలిస్తే ఎంత అసహ్యం! పసివాడు. ఆయాకి అమ్మకి భేదం వాడికేం తెలుస్తుంది? మాధవ్ ప్రేమగా బాబుని దగ్గరికి లాక్కొని 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య ఈడ్చుకు రావడంతో బెదిరిపోయిన బాబు తండ్రి మెడ చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే సంధ్య హృదయం ఈర్ష్యతో భగ్గుమంది. వాడంటే మాధవ్కి అంత ప్రాణం ఎందుకని? వాడి తల్లిని అంతగా ప్రేమించేవాడా? ఆ ప్రేమ ప్రతిఫలం కాబట్టి వాడంతే అంతా అపురూపమా? అయినా స్త్రీలోలుడైన మాధవ్కి ఇలాంటి సున్నితమైన భావాల విలువ కూడా తెలుసా? వికలమైన మనసుతో సంధ్య గదిలోంచి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. బాబు, నీకు అమ్మ బాగుందా, సంధ్య బాగుందా? కొడుకుని అడిగాడు మాధవ్. బాబు వెనక్కి తిరిగి గదిలోంచి సంధ్య వెళ్ళిపోయిందని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత తండ్రి చెవిలో రహస్యంగా అమ్మే బాగుంది అన్నాడు. ఆల్రైట్, అలాగే పిలువు. కానీ సంధ్య కొడుతుందిగా? కొట్టదు. కొడితే నాకు చెప్పు. ఏం చేస్తావు? సంధ్య చెవులు మెలేస్తాను. బాబు కళ్ళల్లో కుతూహలం కలిసిన సంతోషం తొంగి చూసింది. ఆ సాయంత్రం భోజనం చేస్తుండగా అమ్మ మంచినీళ్ళు అన్నాడు బాబు. నీ కాదు చెప్పేది? అమ్మ కాదు, ఆయా. మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి గట్టిగా పెడుతూ కోపంగా అంది సంధ్య. ఆయా నాకు బాలేదు మొండిగా అన్నాడు. ఎందుకని? ఏం బాగుంటుంది? ఆయా అంటే నల్లగా అసహ్యంగా మీ ఆయాలా ఉంటుంది. అమ్మంటే నీలా ఎర్రగా బాగుంటుంది. వాడి బొంగమూతి చూసేసరికి సంధ్య కోపం పటాపంచలైంది. నవ్వాపుకుని వాడి బుగ్గ గిల్లుతూ అయితే సంధ్య అని పిలువు అంది. ఎందుకని? కళ్ళు పోతాయి. బాబు 2 కళ్ళు మూసుకున్నాడు. ముద్దొస్తున్న వాడి ముఖం వైపు అలా తదేకంగా చూస్తుంటే మళ్ళీ అదే బాధ.
మనసులో మారుమూల ఎక్కడో కలుక్కుమన్నట్టు అనిపిస్తుంది. ఈ పసివాడి మీద తనకెలాంటి అధికారం లేదు. ఈ జీవితంలో బాబు లాంటి వాడికి తనెప్పటికీ జన్మ ఇవ్వలేదు. ఆ బాధే వాడంటే ఏర్పడిన ఈర్ష్యకి అసలు కారణం. మాధవ్ మీద ఎంత ద్వేషం ఉన్నా సంధ్య బాబు వైపు ఆకర్షించబడకుండా ఉండలేకపోతుంది. పిలవకుండానే వచ్చి మీద పడి అల్లరి చేస్తూ అడగకుండానే తన చుట్టూ తిరగాలని ఆరాటపడడం సంధ్యకి ఆశ్చర్యం అనిపించేది. వాసు చదువు కోసం దూరంగా వెళ్ళిపోవడంతో ఒంటరితనంతో కుంగిపోతున్న సంధ్యకి బాబు రాను రాను ఓ లోకంగా తయారవుతున్నాడు. వాడి చురుకుదనం, ముద్దొచ్చే ఆ మాటలు తనకు తెలియకుండానే మనసంతా నిండిపోతున్నాయి. ఇప్పుడిప్పుడు ఒక్క అరగంట వాడు కనిపించకపోతే కళ్ళు బాబు కోసం ఇల్లంతా గాలిస్తాయి. కొద్దిసేపు వాడొచ్చి మీద పడి ఏవేవో ప్రశ్నలతో వేధించి విసిగించకపోతే ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది. ఇదంతా అప్పుడప్పుడు గుర్తుకు రాగానే సంధ్యకి ఎలాగో అనిపించసాగింది. బాబుని బాబుగా గాక మాధవ్ కొడుకుగా చూసి అసహించుకోవాలని అనేక విధాల ప్రయత్నించసాగింది. కానీ లాభం లేకపోతుంది. ప్రియమైన బావకి సుధ నమస్కరించి వ్రాయింది. నేను పిల్లలు ఇక్కడ కులాసాగానే ఉన్నాం. నీ క్షేమం బొత్తిగా తెలియడం లేదు. నువ్వు అసలు ఆ పల్లెటూరు వదిలి ఇక్కడికి రావడం లేదా? లేక ఒకవేళ వచ్చినా నాకు కనిపించకుండా వెళ్ళిపోతున్నావా? ఈ మధ్య నిన్ను గురించి విన్న కొన్ని వార్తలను బట్టి నాకు రెండోదే నిజమని అనిపిస్తుంది. బావా, ఇది నిజమేనా? ఎవరో మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావట. ఇది ఆయన తనే స్వయంగా కళ్ళారా చూసి వచ్చానని చెప్పినా నమ్మలేకపోతున్నాను. పైనుంచి వారు నీ క్షేమం కోరి ఏదో హెచ్చరించబోతే మీద పడి కొట్టినంత పనిచేసావట. ఆయన ఇంటికొచ్చి ఇదంతా చెప్పి నాతో నువ్విక నుంచి మీ బావతో రాకపోకలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ మానేయాలని ఖచ్చితంగా అత్తగారు వాళ్ళ ముందు చెబుతుంటే దుఃఖంతో అవమానంతో నా గుండెలు ఎలా పగిలిపోయాయో నీకు తెలుసా? అసలు అయిన వాళ్ళని కూడా నువ్వు అవమానించి పంపించడానికి వెనుదీయనంత ఆప్తురాలైపోయింది ఆవిడ. అసలు ఆవిడెవరు? నాకు ఆ ఊళ్ళో కాస్త చదువు సంధ్య కలిగిన మనుషులెవరూ కనిపించలేదే. అంటే నా బావ పురుషలోకానికే మణిపూస లాంటి వ్యక్తిత్వం గల నా మాధు చివరికి ఓ పల్లెటూరు కులుకులాడికి లొంగిపోయి ఆమె చెప్పు చేతుల్లో నడుస్తున్నాడంటే ఆ నిజం నమ్మే బదులు ఎందులోనైనా పడి చావడం ఉత్తమం అనిపిస్తుంది. అయినా నీకు కర్మేమిటి? ఆయనంటి పిల్లని చేసుకుని మా అందరిలా పిల్లా జల్లాతో సుఖంగా సంసారం గడపకుండా ఈ దిగజారడం ఏమిటి? ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావడం లేదు. బావా, ఇప్పుడే చెబుతున్నా. ఆ మనిషి ఎవరో తక్షణం నువ్వు ఇంట్లోంచి వెళ్ళగట్టుకుపోతే స్వయంగా నేనే వచ్చి ఆ పని చేస్తాను. నీ మరదలు, నీ చిన్ననాటి స్నేహితురాలిగా, ఈ ప్రపంచంలో నీకున్న ఒక్కగానొక్క ఆప్తురాలిగా నా కర్తవ్యం నాకు తెలుసు. నీ జీవితం ఇలా వక్ర మార్గంలో పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. అసలు నువ్వు ఇలా అయిపోవడానికి సగం కారణం నేనేనేమో అనిపిస్తుంది. అందుకే నా బాధ్యతని నేను నిర్వర్తించడానికి నిశ్చయించుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది ఆ పల్లెటూరులో ఆ నిరక్షర కుక్షుల మధ్య నిన్ను పట్టి నెలల తరబడి అక్కడే ఉండిపోయేలా బంధించుకున్న ఆకర్షణ చివరికి ఇదన్నమాట. బావా, తక్షణం ఆ మనిషిని ఇంట్లోంచి పంపేయకపోతే నీ సుధ చచ్చిపోయినంత ఒట్టు. నా పిల్లల మీద చెయ్యి పెట్టి నేను ఈ ఒట్టి వేస్తున్నాను. నువ్వు ఆ ఊరు నుంచి మకాం మార్చేసి ఇక్కడికి రా. మా అందరితో కలిసి తిరుగుతుంటే మళ్ళీ జీవితం దానంతటా అదే గాడిలో పడుతుంది. బావా, నన్ను అర్థం చేసుకుని నా ఈ గుండెల మీద బరువు దించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనని మన్నిస్తావు కదూ? నీ రాక కోసం, నువ్వు చెప్పబోయే ఆ చల్లని వార్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నన్ను నిరాశపరచవనే గాఢమైన నమ్మకంతో నీ చిన్నారి మరదలు సుధ. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి మాధవ్ ముఖం ఎర్రబడ్డమే కాదు, కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నట్లు దవడలు బిగుసుకున్నాయి. సుధకి హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అనురాగం, అధికారం గుర్తుకు రావడం ఎంత విచిత్రం. ఉత్తరాన్ని విసుగ్గా మంచం మీద పారేసి లేచి కిటికీ దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. 10 రోజుల క్రితం జ్యోతి పెళ్లి ప్రసంగం ఎత్తకపోతే ఖచ్చితంగా తిరస్కరించి అసలు తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తెలియచేసి మళ్ళీ జ్యోతి అవమానం పొందినట్టు భావించకుండా మెల్లగా చల్లటి మాటలతో మృదువుగా సేద తీర్చి ఆ రోజు సాయంత్రమే ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు. ఊరికి సరిగ్గా 6 మైళ్ళ దూరంలో కారు టైర్ బర్స్ట్ అయింది. డ్రైవర్ దిగి మరో టైర్ బిగించే ప్రయత్నం ప్రారంభించాడు. సూర్యాస్తమయం కావస్తుంది. చల్లటి సాయంత్రం, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు. మాధవ్ చేతివాచి చూసుకున్నాడు. అరగంట పాటు నడిస్తే ఇల్లు చేరుకోవచ్చు. ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న ఆ పరిసరాల్లో అతనికి నడవాలనే అనిపించింది. తన తిరస్కారాన్ని జ్యోతి ఎలా తీసుకుంటుందో, ఈ సంఘటన వల్ల ప్రసాద్ కుటుంబంతో తన పరిచయంలో ఏమైనా మార్పులు వస్తాయేమోననే విషయాన్ని పరధ్యాసగా ఆలోచిస్తూ నడుస్తున్న అతను ఆ కొద్ది దూరం ఎప్పుడు నడిచేశాడో జ్ఞాపకమే లేదు. ఊళ్ళో ప్రవేశించగానే అదేంటి ద్వారా నడిచొస్తున్నారు అని ఎవరో పలకరించడంతో ఉలిక్కిపడ్డాడు. వీధులు దాటి మలుపులు తిరిగి తన ఇంటి ఆవరణలో ప్రవేశిస్తూనే తెల్లబోయాడు. ఇంటి వరండా ముందు భాస్కరం కారు ఆగి ఉంది. ఆ రోజు మధ్యాహ్నమే బజార్లో భాస్కరం కలిసినప్పుడు ఉంటారా 2 రోజులు అంటే ఇవాళ మాత్రం ఉంటాను అని జవాబిచ్చాడు.
తనతో ఏదైనా పని ఉంటే అక్కడే చెప్పొచ్చుగా. అయినా అసలు తను హైదరాబాద్లోనే ఉన్నాడని అంత ఖచ్చితంగా తెలిసి కూడా అతను ఇక్కడికి రావడంలో గల ఉద్దేశం? ఆలోచనలతో అనుమానంతో అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇల్లంతా బార్లా తలుపులు తెరిచి ఉన్నాయి. ఎక్కడా శబ్దం లేదు. సంధ్య ఏది? భాస్కరం ఎక్కడున్నట్టు? వంటింటి వైపు వెళ్ళిన అతనికి వంటింటి తలుపులు చేరవేసి కనిపించాయి. ఇంట్లో ఆయా బాబు కూడా లేరు. వీళ్ళంతా ఒక్కసారే ఇలా తలుపులన్నీ తెరిచేసి ఎక్కడికి వెళ్ళినట్టు? వంటి ఇంటి ముందు నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తున్న మాధవ్ సంధ్య గుమ్మం ముందు ఆగిపోయాడు. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపులు వేసి ఉన్నాయి. అతనికెందుకో ఒక్కసారి ఒంట్లోనున్న రక్తం అంతా మరిగిపోయింది. పిడికిలి చాచి తలుపు మీద గట్టిగా కొట్టబోయాడు. అతని చేయి తలుపు దగ్గరికి వెళ్ళకముందే మధ్యలోనే ఆగిపోయి వాలిపోయింది. భాస్కరం, మర్యాదగా దారి కడ్డలే, తలుపులు తీ, కోపంగా అంటుంది సంధ్య. ఆహా, తీయను. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు ఈ గది తలుపులు తెరుచుకోవు. సమాధానం ఇందాకే చెప్పాను. నాకు కావాల్సింది సమాధానం కాదు, అంగీకారం. క్షణం నిశ్శబ్దం. మాధవ్ బయట బొమ్మలా నిలబడిపోయాడు. కొద్దిసేపైన తర్వాత కోపాన్ని అణుచుకున్న కంఠంతో, నువ్వు ఇలాంటి దుర్బుద్ధితో వచ్చావని తెలిస్తే అసలు ఇంట్లో అడుగుపెట్టనిచ్చేదాన్నే కాదు. ఒకవేళ రానిచ్చినా ఇలా తెలివి తక్కువగా అప్పుడే ఆయాని ఏకులిచ్చిరమ్మని బయటికి పంపేదాన్నే కాదు అంది. భాస్కరం నవ్విన శబ్దం వినిపించింది. మళ్ళీ సంధ్యంది. మాధవ్కి విషయం తెలిస్తే నీ రక్తం కళ్ళ చూస్తాడు. ఏం నువ్వు మాధవ్ భార్యవా, అక్కవా, చెల్లివా? ఏం కాకపోయినా నీలాంటి దుర్మార్గుల్లో లేని మంచితనం అతనిలో ఉంది. ఓహ్, ఏం మంచితనం? సరే, నేనిప్పుడు నీ నోటి నుంచి అతని పొగడ్తలు వినటానికి రాలేదు. ఆ సంగతి వదిలేసి మన విషయానికి వద్దాం. నువ్వు నాతో హైదరాబాద్ వచ్చేసినా సరే, పోనీ నీకు అలా ఇష్టం లేకపోతే నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. ఎలాగైనా నువ్వు నాకు కావాలి. నువ్వు ఇలా మాధవ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది నువ్వెవరు చెప్పడానికి? నేనెవర్నా? క్షణం సేపు ఆగి, నీ జీవితంలో ఉన్న భయంకరమైన రహస్యం ఒకటి నా చేతిలో ఉంది. బెదిరిస్తున్నావా? నా మాటిని నా దానివి కమ్మని బ్రతిమలాడుతున్నాను. నువ్వు ఇలా మాధవ్తో ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మా ఆవిడ ఒక్క క్షణం కూడా నిద్రపోదు. తక్షణం వచ్చి నిన్ను మెడపెట్టి బయటికి గెంటితే గానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అనవసరంగా ఎందుకు అవమానం పొందుతావు? ఆ బావ మరదళ్ల మధ్య నువ్వెందుకు అడ్డేళ్ళాలి? నువ్వు తలుపు తీస్తావా, తీయవా? నేను తీయను. కావాలంటే నువ్వే వచ్చి తీసుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు అడ్డంలే. అన్నీ నువ్వు చెప్పినట్టు వినాలని ఎక్కడుంది? అయితే తీస్తాను. మరో క్షణంలో తలుపు తీయబోతున్న శబ్దం. ఆ వెంటనే సంధ్య, నా సంధ్య అన్న భాస్కరం గొంతు, చీ వదులు అన్న సంధ్య పెనుగులాట. ఈ రెండిటికి మధ్య సంధ్య అన్న మాధవ్ కంఠం, ఉరిమిన చప్పుడు, అతని చెయ్యి పిడుగుపడ్డట్టు తలుపుని కొట్టడం అన్నీ ఒక్కసారిగా కలగాబులగంగా జరిగిపోయాయి. సంధ్య, నిన్నే తలుపు తీ, మాధవ్ అరిచాడు. అతని ముఖం కూడా చెమటలు పట్టాయి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. తెరిచిన తలుపుల మధ్య బెదిరిపోయిన కళ్ళతో ఆయాసపడుతూ సంధ్య నిలబడింది. తనని చూడగానే సంధ్య కళ్ళల్లో కనిపించిన భావం చూసి వెంటనే ముందుకు అడుగు వేసి తన చేతులతో వాలిపోతుందే అనే అనుకున్నాడు. కానీ సంధ్య ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుని గుమ్మం పట్టుకుని ఆగిపోయింది. హలో మాధవ్, ఎప్పుడు రావడం? భాస్కరం నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. మాధవ్ వేలిపెట్టి బయటకు చూపిస్తూ, 5 నిమిషాల్లో నువ్వు ఈ ఇంటి ఆవరణ దాటి వెళ్ళిపోవాలి అన్నాడు. భాస్కరం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. కోపం తెచ్చిపెట్టుకుంటున్నట్టుగా, నువ్వు ఇంట్లో లేని సమయం చూసి నేనేం నీ వస్తువుని ఎత్తుకుపోవడానికి రాలేదులే. సంధ్య, నేను పాత స్నేహితులం. ఏం సంధ్య? అతని వాక్యం పూర్తి కానే లేదు. మాధవ్ కాలర్ పట్టి దగ్గరకు లాగి గుమ్మంలోంచి బయటకు తోస్తూ గెటౌట్ రాస్కేల్ అన్నాడు. మాధవ్ కూడా వాక్యం పూర్తి చేయలేదు. భాస్కరం చెయ్యి వచ్చి అతని చెంప మీద చెడేల్మంది. క్షణంలో సగం సేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అంతే. మరో క్షణంలో మాధవ్ ఒక అడుగు ముందుకు వేసి భాస్కరం షర్టు గుండీల దగ్గర పట్టుకున్నాడు. మొదట భాస్కరం ఆ చెంప ఈ చెంప అదిరిపోయింది. తర్వాత మాధవ్ తోపుకు వెళ్ళి గోడ దగ్గర పడ్డాడు. అతను ఎలాగో లేవబోతుంటే ఈ లోపల మాధవ్ వచ్చి టై పట్టుకొని పైకి లాగాడు. అతని కుడి చేయి పిడికిలిగా మారి అతన్ని మళ్ళీ డొక్కలో ఆ పక్క ఈ పక్క గుద్దింది. భాస్కరం కింద పడ్డాడు. కోపంతో వివేకం కోల్పోయిన మాధవ్ మళ్ళీ చెయ్యెత్తాడు. కానీ అప్పటికి తేరుకున్న సంధ్య కెవ్వుమంటూ వచ్చి అతని ఎత్తిన చేతిని బలవంతంగా దించేసి దాన్ని గట్టిగా పెనవేసుకుని పట్టుకుంది. ఊపిరి పీల్చుకోవడానికి ఆగిన మాధవ్కి స్పృహ తెలిసి తను చేసిన పని గుర్తుకొచ్చింది. మీరు అతను చంపేశారు అంది సంధ్య ఏడుస్తూ. ఏం లేదు. మాధవ్ సంధ్య చేతిని వదిలించుకుని వంటింటి వైపు వెళ్ళాడు. అతను నీళ్ల గ్లాసుతో తిరిగి వచ్చేసరికి సంధ్య మోకాళ్ళ మీద కూర్చుని భాస్కరం భుజాలు పట్టి ఊపుతూ భాస్కర్ భాస్కర్ అంటుంది. కొద్దిగా నీళ్లు తాగిస్తే సరి, అతనే సరవుతాడు. తను కూడా మోకాళ్ళ మీద కూర్చొని నీళ్లు తాగించబోయాడు. సంధ్య అతని వైపు తీక్షణంగా చూసి అతని చేతిలో గ్లాసు విసురుగా లాక్కుంది. భాస్కర్ భాస్కర్ అని మృదువుగా పిలుస్తూ ఎలాగో నీళ్లు తాగించింది. క్షణంసేపు సంధ్య వైపు భాస్కరం వైపు మార్చి మార్చి చూసిన మాధవ్ తర్వాత మెల్లిగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతని నాలుక కూడా పొడారిపోయింది.
అతనికి కూడా దాహం వేస్తుంది. వంటింట్లో మంచినీళ్ళు తాగిన వెంటనే అతను బయటికి రాలేకపోయాడు. చెప్పలేనంత నీరసం, తన మీద తనకే అర్థం లేని కోపం, తన బలహీనతకి సిగ్గు అన్నీ కలిగాయి. అతను తిరిగి వచ్చేసరికి భాస్కరం లేచి సంధ్య సాయంతో హాల్లోకి ఎడుతున్నాడు. భాస్కరం, ఈ పూట ఇక్కడే ఉండిపోకూడదు, ఎలా డ్రైవ్ చేస్తావు? సంధ్య బ్రతిమలాడుతుంది. ఇంకా ఇక్కడ? భాస్కరం సంధ్య చేతిని విదిలించి పారేసి తూలుతూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల్లో కారు వెళ్ళిపోయింది. డ్రైవర్ ఇంకా రానట్టున్నాడే అన్నాడు మాధవ్. రివ్వును తిరిగి చూసిన సంధ్య కోపంతో రోషంతో మండిపడుతూ, మీరింతవరకు ఒకందుకే సమర్థులు అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనకాడరని అంది. సంధ్య వెనక్కి తగ్గినట్టు చూశాడు. భాస్కరం బ్రతికి బయటపడ్డం ఇవాళ నా అదృష్టం. సంధ్య విసురుగాని లోపలికి వెళ్ళిపోయింది. మాధవ్ అక్కడే నిలబడిపోయాడు చాలాసేపు. ఆ సంఘటన ఫలితం ఈరోజు సుధ రాసిన ఉత్తరం. ఒకవేళ అన్నట్టుగానే సుధ వచ్చి ఇక్కడ ఏదైనా గొడవ చేస్తే? అతని పెదవుల మీద కఠినమైన చిరునవ్వు కదిలింది. రాణి వస్తే ఇంతవరకు తెలియని సత్యం ఒకటి తెలుసుకుని వెడుతుంది. అయ్యగారేరి ఎక్కడున్నారు అని బయట వినిపించడంతో కిటికీ దగ్గర చాలాసేపటి నుంచి అలాగే నిలబడిపోయి ఆలోచిస్తున్న మాధవ్ ఉలిక్కిపడ్డాడు. గదిలో ఉన్నారెందుకు? ఆయా జవాబిస్తూ ప్రశ్న కూడా వేసింది. కావాలి, పనుంది ఆతుర్దాగా అన్నాడు గోవింద్. మాధవ్ అప్పటికి గది గుమ్మంలోంచి వస్తూ ఏమిటి గోవిందు అని అడిగాడు. గోవింద్ బట్టలని దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. మనిషి పరిగెత్తుకొచ్చినట్టు ఆయాసపడుతూ రప్పుతున్నాడు. అతను మాధవ్ని చూడగానే మీరు వెంటనే రావాలి, తూర్పు వీధిలో సాలోళ్ళు కమ్మరోళ్ళు కొట్టుకుంటున్నారు, పెద్ద దొమ్మి జరిగేటట్టుంది అన్నాడు. ఎందుకు? పద పద. మాధవ్ చెప్పులన్నా వేసుకోకుండా గోవిందుతో త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. సంజోయ్, సంజ, వాసుమామయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. బాబు గుమ్మంలో నిలబడి గదిలోంచి తొంగి చూస్తూ బిగ్గరగా అన్నాడు. ఎక్కడా? ఏది? ఇలా తీసుకురా. మంచం మీద పడుకుని పాత పుస్తకం మీద తిరిగేస్తున్న సంధ్య పుస్తకం చప్పున పక్కకు విసిరేసి కూర్చుంది. ఇదిగో ఇక్కడికి తీసుకురా అసహనంతో పిలిచింది. ఆహా. బాబు అడ్డంగా తల తిప్పి ఉత్తరం వెనక్కి దాచుకున్నాడు. సంధ్య లేచి వచ్చింది. బాబు దూరంగా పరిగెత్తాడు. మా బాబువి కదూ, మంచివాడివి కదూ బతిమలాడింది. నన్ను పట్టుకుంటేనే ఇస్తా. సంధ్యని కవ్వించడం, దేనికో దానికి పరిగెత్తించడం వాడికి సరదా. అదో పెద్ద ఆట. సంధ్య చేసేది లేక బాబు వైపు వచ్చింది. బాబు కొద్దిసేపు అందకుండా అటు ఇటు పరిగెత్తాడు. చివరికి ఎలాగో వాడిని అందుకొని పొదివి పట్టుకుని ఉత్తరం లాక్కుంది. కవర్ చించే ఉంది అంటే మాధవ్ చదివి పంపించాడన్నమాట. మొదట తనకివ్వకుండా అతను చదివినందుకు కోపం వచ్చింది. కవర్లోంచి ఆత్రంగా ఉత్తరం తీసి చూస్తూనే ఆగిపోయింది. దస్తూరి వాసుది కాదు, ఇంకెవరిదో. గుండ్రంగా పెద్దగా ఉంది. సంధ్య దృష్టి సంబోధన చూసి ఆగిపోయింది. అది సుధ మాధవ్కి వ్రాసింది. తను చదవకూడదు అని మనసు హెచ్చరించే లోపలే కళ్ళు 2 అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. మొదలుపెట్టిన ఉత్తరం పూర్తిగా చదవకుండా ఉండలేకపోయింది. శాంతం ముగించేసరికి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేనంత తెల్లగా పాలిపోయింది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క శూలం, ఒక్కొక్క రకమైన అవమానంతో. ఏం చేయాలి తను? తెలిసి ఇంత హీనమైన ఈ ఇంట్లో ఎందుకుండాలి? నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మా ఆవిడ ఒక క్షణం కూడా నిద్రపోదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అనవసరంగా ఆ బావమరదళ్ల మధ్య నువ్వెందుకడ్డు? భాస్కరం మాటలు గుర్తుకొచ్చాయి. మొన్నిక్కడ మాధవ్ చేత అవమానం పొందిన భాస్కరం లేని రంగులు పూసి వికృతమైన అర్థం కల్పించి భార్యకి చెప్పి ఉంటాడు. ఒకవేళ అన్నట్టుగానే సుధ వస్తే రాణి ఏమంటుందో తనే స్వయంగా చూస్తుంది. సంధ్య మనసు చేదు పదార్థం తిన్న వెగటతో వెలవెల్లాడసాగింది. బాబు ఎప్పుడూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపైన తర్వాత లాంతర వెలిగించి తెచ్చి హాల్లో మధ్యగా ఉన్న ఇనుప తీగకి వేలాడదీయబోతున్న ఆయా చేతిలో ఉత్తరంతో రెప్పవేయకుండా శూన్యంలోకి చూస్తున్న సంధ్యను చూసి తెల్లబోతూ సంధ్య అని పిలిచింది. సంధ్య కళ్ళు యాంత్రికంగా ఆయా వైపు తిరిగాయి. అదేమిటి అలా ఉన్నావు? ఎక్కడి నుంచి ఉత్తరం? ఆతుర్దాగా వస్తూ అడిగింది. ఇది మనకు కాదు. ఆయా మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సంధ్య లేచి నిలబడుతూ అంది. అందులో ఏమైనా విశేషం ఉందా? అనుమానంగా చూసింది ఆయా. బాబేడి ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని లేచాడు. ఆయా లోపలికి వెళ్ళింది. సంధ్య వంటింటి వైపు వచ్చింది. బాబు అన్నం తినడం పూర్తి చేసి అక్కడే ఆయా వేసి అన్నం తింటున్న నల్ల పిల్లి తోక పట్టుకొని లాగుతున్నాడు. అది మేవ మేవ నరుస్తుంది. బాబు, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి తెచ్చావు? అక్కడ పెట్టురా అంది. నేను పెట్టను, నువ్వే పెట్టు మొండిగా అన్నాడు. మంచివాడివి కదూ. సంధ్య కంఠం ఆ పలికే తీరు విని బాబు తలెత్తి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో పిల్లి తోక వదిలేసి చేయి జాపి ఉత్తరం తీసుకున్నాడు. ఏ సమయంలో సంధ్యని ఆడించాలో, ఏ సమయంలో చెప్పినట్టు వినాలో వాడికి బాగా తెలుసు. తీసిన చోటే పెట్టాలి, మర్చిపోకూడదు, సంధ్య వెనక నుంచి హెచ్చరించింది. వాడు అలాగేనని తలూపి తండ్రి గది వైపు పరిగెత్తాడు. ప్రస్తుతానికి ఇంతేనండి. మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ భవాని.